చాలామంది ఏమనుకుంటారంటే టాప్ బ్రాంచెస్ అంటే ఏఐఎంఎల్ క్లౌడ్ ఇది తప్ప ఇంకో దాని గురించి జనరల్గా ఆలోచించట్లేదు. జపం చేస్తూ ఉన్నారు, ఐటీ 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 అని జపం చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్లీ రెండు విషయాలు, ఒకటి మెకానికల్ సివిల్ బ్రాంచెస్ తీసుకోవచ్చు 2025లో ఒకటి, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఈసీఈ త్రిబుల్ఈకి ఫ్యూచర్ ఉందా, రెండింటి గురించి ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాము. సో ఎవరైతే టాప్ బ్రాంచెస్ ఇన్ 2025 చూసుకుంటే జనరల్గా ఏంటి అంటే సాఫ్ట్వేర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ప్రయారిటీ అనేది హై ప్రయారిటీ సాఫ్ట్వేర్కి ఉంది. అది ఐటీ కావచ్చు, సిఎస్సి కావచ్చు, లేకపోతే ఏఐ కావచ్చు, ఎంఎల్ కావచ్చు, వాటెవర్ డేటా సైన్స్ కావచ్చు, ఇవన్నీ కోర్సెస్ కూడా ప్రాధాన్యత అయితే ఉంది. అయితే అట్ ది సేమ్ టైం మెకానికల్ సివిల్ తీసుకుని గుర్తుపెట్టుకోండి, మీరు 10,000కి 15,000కి జీతాలకి పనిచేయాల్సి వస్తుంది. కొంతమంది అనొచ్చు మెకానికల్ వాళ్ళు ₹1,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎస్ అఫ్ కోర్స్ మెకానికల్ 1,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 2,00,000 తీసుకునే వాళ్ళు. కానీ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది 20 లక్షల ప్యాకేజ్లో ఉన్నారు? ఎంతమంది 30 లక్షల ప్యాకేజ్లో ఉన్నారు? సో ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనం మెకానికల్ తీసుకుంటే ఇండియాలో జాబ్ వస్తే ఆ ఇండస్ట్రీలో అట్లా పనిచేసే పరిస్థితి లేదు. ఆ జీతాలు చాలా జీతాలు అవి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అని చాలా పెరిగిపోయింది. అండ్ సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మెకానికల్ సివిల్ అంటే మామూలుగా ఉండదు, కష్టాలు. సో దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేశాను నేను. సో అది మీరు డిస్క్రిప్షన్లో పెడతాం, మీరు చూడొచ్చు. బట్ 2025లో దీని సైడ్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, కానీ ఏదో ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది, లక్షలు సంపాదిస్తాము అనే ఆలోచన అయితే మెకానికల్ సివిల్లో అంత మంచిగా లేదు. నేను కూడా మెకానికలే. అండ్ తర్వాత వచ్చేసి ఈసీ త్రిబుల్ఈకి కొంత ప్రయారిటీ అనేది పెరుగుతూ ఉంది. సో 5G కానీ, రోబోటిక్స్ కానీ, ఐఓటీ కానీ, సెమీ కండక్టర్స్, సో అండ్ దాని తర్వాత త్రిబుల్ మన పవర్ సిస్టమ్ కానీ, ఎనర్జీ సెక్టర్ లైక్ ఈవీ సెక్టర్ అనేది చాలా గ్రో అవుతుంది ఇండియాలో. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి చాలా పెరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఈ రెండు బ్రాంచెస్ మీరు సెకండ్ ప్రయారిటీలో 100% పెట్టుకోవచ్చు. అండ్ ఐటీ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి, ఈసీ త్రిబుల్ఈ అనేది సెకండ్ ప్రయారిటీ పెట్టుకోండి. ఈ మెకానికల్ సివిల్ మాత్రం థర్డ్ ప్రయారిటీ పెట్టుకోండి. సో నన్ను అడిగితే సో దానికంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేయడం చాలా బెటర్. సో ఇదైతే రియాలిటీ. సో అసలు ఈ లైఫ్ ఎలా ఉంటుంది, సివిల్లో జాబ్ వస్తే ఎలా ఉంటుంది, మెకానికల్లో ఎలా ఉంటుంది, మెకానికల్ ఆపర్చునిటీస్ ఏంటి, వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. మీ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను లింక్, అది మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.